మళ్ళీ బియ్యం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ పంట వేయాలి. మళ్ళీ వచ్చిన 3 వేయాలి లేదా 6 నెలలు వేయాలి. ఇస్తాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేయాలి. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేయాలి. అంటే ఇది లైఫ్ టైం, లైఫ్ లాంగ్ నువ్వు కష్టపడాలి. ఇంకా నీ పిల్లలు నువ్వు అయిపోయింది అంత, ముసలాడు అయిపోయి చచ్చిపోయావు. తర్వాత మళ్ళీ మీ పిల్లలు మళ్ళీ పంట వేసుకోవాలి. మళ్ళీ పంట వేసిన మళ్ళీ డబ్బులు వస్తాయి, లేదా ఆదాయం వచ్చింది, లేదా తిండి వచ్చింది. ఇస్తాను. పంట అయిపోతే ఇది ఏంటంటే జాబ్ అన్నమాట. వరి పంట అంటే జాబ్. నీ ఉద్యోగం కానీ లేదా మీరు చేసే పనులన్నీ కూడా అంతే. నువ్వు జాబ్ చేసుకున్నా అంటే శాలరీ వచ్చింది. శాలరీ మళ్ళీ కావాలంటే మళ్ళీ జాబ్ చేయాలి. ఈ నెల మొత్తం కష్టపడితే ఆ నెలలో శాలరీ ఇస్తాను. నేను ఈ నెల నేను పని చేయను, ఇంట్లో కూర్చుంటాను, నా శాలరీ పట్టి ఇస్తారా? ఎవరు ఏంటంటే మీరు చేసే పని అలాంటిది. అదే సేఫ్ షాప్ గురించి మాట్లాడుతున్నాం. సేఫ్ షాప్ అనేది ఎలా అంటే మామిడి తోట లాంటిది. ఎలాంటిది? మామిడి పంట. మీ అంతా తెలుసు. మామిడి పంట ఈరోజు ఇత్తనం వేసాం, తెల్లపడికి కావచ్చునా? ఎంత పడింది? 4 years. ఎంతండి? ఇక్కడ లైఫ్ టైం కష్టపడాలి కదా. ఇక్కడ 4 years కష్టపడాలి. ఇస్తాను. 4 సంవత్సరాలు కష్టపడితే ఆ చిన్న విత్తనాన్ని వేసి దాన్ని పెద్దగా మొక్కగా చేసి దాన్ని మహావృక్షంగా మారిస్తే 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల వరకు మీకు రూపాయి రాదు. వచ్చిందా? 4 ఏళ్ల వరకు మీకు పెట్టుబడి తెస్తే మీకు ఎదురు రాదు. ఇస్తాను. 4 ఏళ్ల తర్వాత మీ కాపు ఆయన వస్తే మామిడికాయలు మొత్తం కోసుకుంటారు, అమ్ముకుంటారు, డబ్బులు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏమైనా పెట్టుబడి పెట్టాలా? మళ్ళీ ఏమైనా టైం పెట్టాలా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆటోమేటిక్గా పంట వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పంట, నెక్స్ట్ ఇయర్కి సుమారు 150 నుంచి 300 సంవత్సరాల పాటు ఇంకా మనం ఈ యొక్క మామిడి పంట తీసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా మామిడికాయ ఇంట్లో వేసామంటే దాని యొక్క లైఫ్ టైం 150 నుంచి 200, 300 దాని యొక్క ఉండేది అనమాట. దాని బయాలజీలో చెప్తారు. ఎస్ఆర్నో దాని బ్రీడ్ని బట్టి ఎన్ని సంవత్సరాల పాటు దాని లైఫ్ టైం ఉంది. 150 మినిమం అయింది. 200 ఏళ్ళు ఉంటే కొన్ని విత్తనాలు, కొన్ని 250, 300 సంవత్సరాలు కూడా కాపీ ఇచ్చింది. ఎస్ఆర్నో అంటే ఇక్కడ చూడండి, ఈ మామిడి పంట లాంటిది సేఫ్ షాప్. ఈరోజు నేను సేఫ్ షాప్లోకి వచ్చాను. 4 సంవత్సరాలు కష్టపడ్డాను, నేను డైమండ్ అయిపోయాను. ఏమైపోయాను? ఇప్పుడు నా కింద ఇదిగోండి, ఇది నేను యువన పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నా కింద 4,000 టీం లెఫ్ట్లో ఉన్నారు, నా కింద రైట్లో 4,000 టీం ఉన్నారు. ఇప్పుడు ఈ 4,000 టీము నా కోసం పనిచేస్తారా? అందరూ పనిచేయాల్సి వస్తుందా? ఇక్కడ నుంచి 100 మంది పనిచేసి, ఇక్కడ నుంచి 100 మంది పనిచేస్తే ప్రతిరోజు ఈరోజు 100 మంది పనిచేశారు. ఆ 100 మంది నేను జీతం ఇచ్చి పని ఉందా? రూపాయి జీతం ఇచ్చి పని లేదు. ఎవరి కోసం చేస్తారు? నా కోసం చేస్తున్నారా? ఎవరి కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎస్ఆర్నో అంటే ఈ 100 మంది కనీసం ఈ 1 వీక్, ఒక వారం పని అంతా చేసి కష్టపడి పనిచేసి కనీసం ఒక్కొక్కరు ఒక డిడి వేసిన అంత, ఒక డిడి వేసిన ఇటు, ఒక డిడి ఇటు, ఒక డిడి వేసిన 100 మంది 100 డిడీలు, 100 డిడీలు ఇటు, 100 డిడీలు ఇటు వస్తే నాకు అక్షరాల ఒక్కో డిడీకి 2,000 చొప్పున ఎంత వస్తాయి? 2 లక్షలు వస్తాయి. ఇట్లా అంటే ఇది తీసుకుంటాకే నేను దగ్గరలో ఉన్నా. ఇంకో 3 నెలలు 4 నెలలు నాకు వారం ఎంత వస్తాయండి? 2 లక్షలు వస్తాయి. ఎంత వస్తాయి? 2 lakhs తీసుకునే స్థాయికి వచ్చేస్తాను. ర్యాంక్ 11కి దగ్గరలో ఉన్నా. ర్యాంక్ 11 అయిపోయిందంటే 2 lakhs. మనం లెఫ్ట్ రైట్ 100 డిడీలు చాలు. ఎంత ఎక్కువ డిడీలు కూడా 100 డిడీలు ఇన్కమ్ లెక్కలో ఒక లెక్కలో 100 డిడీలు వస్తే నా అకౌంట్లోకి ఎంత వస్తాయంటే అక్షరాల 2 లక్షలు వస్తాయి. లేదా సేఫ్ షాప్. ఎస్ఆర్నో మరి ఇది ఎలా చేయాలి అంటే ఇక్కడ చేయడం కోసమే మనకు ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పేరు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. మీకు అర్థం. ఆ ప్రాసెస్ ఏంటంటే మీకు పుస్తకం ఇచ్చగలిగి నేను ఇదే ప్రాసెస్ నేను చెప్పడానికి టైం లేదు కాబట్టి మీకు పుస్తకం ఇచ్చాను. ప్రస్తుతానికి మీరు ఇంటికి చదువుకుంది. మీకు ఈసారి వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను. మీకు ఇది కూడా చదువుతానే అర్థమైపోయింది. సింపుల్గా ఉంది ఈ ప్రాసెస్. ఇంతకుముందే నీకు ఎంత చెప్పాలంటే రోజంతా నాకు పట్టేది టైం. చెప్పాలంటే ఒక రోజు మొత్తం కూర్చొని క్లాస్ చెప్పాలి. ఇప్పుడు మీకు ఈజీగా పుస్తకం ఇచ్చే కదా, తెలుగులో అర్థమైతే చాలు. మొత్తం ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేయకూడదా, ఈ తప్పులు చేయకూడదా అన్నీ ఉంటాయి దీంట్లో. క్లియర్? మరి ఈ ప్రాసెస్ ఫాలో అవుతారా? ఈ ప్రాసెస్ని పుస్తకంలో నేను రాశాను. దాని పేరు దిక్సూచన పెట్టాను. ఏం పెట్టాను? దిక్సూచన ఎందుకు పెట్టారంటే సముద్రంలో మనం ప్రయాణం చేసినప్పుడు మీకు తెలుసు పక్కన సముద్రం ఉంది.
సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు ఏం కావాలి? డైరెక్షన్ చూపించాలంటే దిక్సూచి కావాలి. ఏం కావాలి? మరి సేఫ్ షాప్ అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం మనం డైమండ్ అనే గమ్యానికి వెళ్ళాలని ఏం కావాలి? ఇక్కడ కూడా ఈ దిక్సూచి అనే బుక్ కావాలి. ఇట్లా కాబట్టి ఇక్కడ మీరు సక్సెస్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ఏం చేయాలి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఆ పుస్తకమే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. సో దీంట్లో దీని అర్థం ఏంటంటే కోచ్ ఉంటాడు. ఏముంటాడండి? కోచ్ ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏముంటాయి? యాక్టివిటీస్ అంటే పనులు. యాక్టివిటీస్ అంటే ఏంటి? రోజువారీ పనులు, వారం పనులు, నెలవారీ పనులు ఉంటాయి. కోచ్ అంటే ఎవరు? మీ అందరికి కోచ్ ఎవరంటే స్వామి గారు మీకు కోచ్. ఆయన కోసం సార్ మీకు కోచ్ ఆయన చెప్తూ ఉంటాడు. ఈ పనులు చేస్తుంటే ఆటోమేటిక్ మీరు ఏమవుతారు? డైమండ్ అయిపోతారు. ఎస్ ఆర్ నో? మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో స్వామి గారు ఫోన్ పట్టుకుంటారు. సార్ నువ్వు కూడా రావాలి. అంటే ఇక్కడ చూడండి, నేను దీంట్లో డైమండ్ అవ్వా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? స్వామి దర్శనం చేయబడుతున్నాను. ఎప్పుడున్నాను? స్వామి దర్శనం చేయి. ఇప్పుడు నేను ఎందుకున్నాను? డైమండ్ అయ్యాను. నెక్స్ట్ ఎవరు అవుతారు? స్వామి దర్శనం డైమండ్ అవుతారు కదా. స్వామి దర్శనం ఏం చేయబడుతున్నాడు? నేను వచ్చాను అంటే నేను నెక్స్ట్ ఏమవుతాడు? అంటే మా ప్రాసెస్ లో ఉండే డైమండ్. చాలా మంది ఏమంటారంటే నేను అప్లై చేయబడుతున్నా అంటారు. అప్లై చేయి మీరు పెట్టుకోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి దర్శనం నా చేయబడుతున్నాడు, నా చేయి ఆయన పెడుతున్నాడు. ఇప్పుడు నేను కరెక్షన్ చెప్పాను. స్వామి దాస్ గారు నువ్వు అలా అప్లై చేయకుండా ఇలా చేయాలన్నా ఆయన నచ్చలా. వదిలితే ఏమవుతున్నాడు? ఆయన ఆగిపోతున్నాడు. అంటే అర్థమైంది? అప్లై చెయ్యి నువ్వు పట్టుకోవడం కాదు. అప్లైకి నువ్వు చెప్పాలి, గురూజీ నేను మీతో పాటు డైమండ్ అవ్వాలనుకున్నాను, నన్ను ఏం చేయమంటారో మీరు చేయండి అని నువ్వు చెయ్యి ఆయనకి ఇవ్వాలి. పట్టుకోవాలి. అప్పుడు నువ్వు లాక్కోవాలన్నా సరే. ఉదాహరణకి స్వామి దర్శనం చేయి నేను పడుకున్నా కాబట్టి ఈయన బిజినెస్ బిగినింగ్ లోనే కొన్నిసార్లు ఆగిపోదాం అనుకున్నాడు. ప్లాన్ నేర్చుకోమని చెప్పా. అమ్మో నాకు చదువు లేదు, నాకేమొచ్చు ప్లాన్ చెప్పడం అని భయపడ్డాడు. లేదు నేర్చుకోవాలని బలవంతంగా లాక్కెళ్ళా. నేర్చుకున్నాడు. నెక్స్ట్ బ్రాంజ్ అయ్యాడు, సిల్వర్ అయ్యాడు. బిట్లా కొనొచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్, ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఆయనకు వచ్చు. ఎస్ఆర్లో నేర్చుకోమన్నాం. నాకు రాదల్లా నేర్చుకున్నాడు. అన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు అవుతున్నాడు. నా తర్వాత నెక్స్ట్ డైమండ్ ఆయనే అవుతున్నాడు. సేమ్ ఇప్పుడు నేను చేయబడుతున్నట్టు నేను నువ్వు ఆయన చేయకపోయి సబ్మిషన్ అవ్వాలి. ఏమవ్వాలి? కోచ్ కి సబ్మిషన్ అయ్యి ఈయన ఏం చెప్తే ఏం చేయాలి? అసలు నీకు నచ్చినా నచ్చకపోయినా అర్థవుతుంది. చాలా విషయాలు అప్లై చెప్పి నచ్చో ఏంది అప్లై చెప్పేది మా వల్ల ఆయన డబ్బులు వస్తాయి కదా, మేము చెప్పేది ఏంది, ఆయన చెప్తే నేను ఉండేది మనం ఆయన నెగిటివ్ అనుకుంటే అప్లైన్ అన్నాయి. నో, అప్లైన్ అనేవాడు మనకన్నా ముందున్న వ్యక్తి కాబట్టి మన సక్సెస్ అవ్వాలంటే ఆయన గైడెన్స్ తీసుకోవాలి. ఎస్ఆర్నో ఎవరైనా ఇందులో గైడెన్స్ ఇచ్చినా మనకు లాభా కదా. బయట అయితే కొంతమంది మనం రాంగ్ గైడెన్స్ ఇస్తారు. బట్ సేమ్ టైంలో ఇప్పుడు నేను రాంగ్ గైడెన్స్ రైట్ గైడెన్స్ ఇస్తానా, రాంగ్ గైడెన్స్ ఇస్తానా? రైట్ గైడెన్స్ ఎందుకు ఇస్తాను? ఈయన డెవలప్ అయితేనే నేను డెవలప్ అవుతా, ఈ నాశనం అయితే నేను నాశనం అవుతా. కాబట్టి ఈయనకి మంచి గైడెన్స్ ఇస్తానా, రాంగ్ గైడెన్స్ ఇస్తానా? అలానే స్వామి దాస్ గారు నేను మంచి గైడెన్స్ ఇస్తాను, రాంగ్ గైడెన్స్ ఇస్తాడా? మంచి గైడెన్స్ ఇస్తాడు. రాంగ్ గైడెన్స్ ఇస్తే ఈయన నష్టపోతాడు కదా, ఈయన డైమండ్ కాలేదు కదా. కాబట్టి కింద వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ మంచిదే ఇస్తాడు, చెడ్డదైతే ఎవడు ఇస్తాను. కాబట్టి మీ చెయ్యి అప్లై చేతికి ఇస్తారా? బిట్లా అంతే. ఈ ఒక్క మాట చెప్పాలి. మీరు కోచ్కి చెయ్యి ఇచ్చేసి